రెడీ? ఓకేనా? ఓకే. గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప ఎన్నిక ఈరోజు పూర్తయింది. అనేక అవాంఛనీయ సంఘటనల తర్వాత, అభద్రతా భావాల మధ్య, ఎన్నో ఒడిదుడుకుల నేపథ్యం తర్వాత ఎట్టకేలకి ఎన్నిక అత్యంత ప్రశాంతంగా, సజావుగా, సక్రమంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగడం మనస్ఫూర్తిగా నేను సంతోషపడతా ఉన్నా. మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉప సర్పంచ్గా గెలవడం అన్నదానికంటే కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా. ఆ ప్రజాస్వామ్యాన్ని గెలిపించినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులను, ఎన్నికల అధికారులైనటువంటి కలెక్టర్ గారిని, ఇక్కడ ఎన్నికల అధికారిగా పాల్గొన్నటువంటి రామచంద్రారెడ్డి గారిని, మిగతా వారి సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ ఎన్నికలు శాంతి భద్రతల పర్యవేక్షణలో, ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు డిఎస్పీ శ్రీమతి భావన గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో కూడిన అభినందనలను తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా, ఎస్ఐలుగా, ఏఎస్ఐలుగా, పోలీసులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎన్నికల డ్యూటీకి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. కారణం, మేము గెలవడం కంటే కూడా ప్రజాస్వామ్యం గెలవడం ఇంపార్టెంట్. ఒకరోజు మేము గెలుస్తాం, ఒకరోజు తెలుగుదేశం గెలుస్తుంది. అది పెద్ద నేనేమి గొప్పగా భావించను, అవమానంగా కూడా భావించను. మేము 2019లో గెలిచినప్పుడు గొప్ప అనుకోలే, 2024లో మేము మా పార్టీ ఓడిపోయినప్పుడు అది తక్కువ అనుకోలే. ఇది సర్వసాధారణం. కానీ ఎప్పటికీ గెలవాల్సినది, వరదరాజిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, ఎప్పటికీ గెలవాల్సినది ప్రజాస్వామ్యం. ఆయన కాదు, నేను కాదు. 6 సార్లు ఆయన గెలుస్తాడు, 6 సార్లు ఆయన ఓడిపోతాడు. నేను 3 సార్లు గెలుస్తా, ఒకసారి ఓడిపోతా. అది కాదు పాయింట్. ఎప్పటికీ గెలవాల్సినది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా గెలవాలి. ప్రజలే అంతిమంగా గెలవాలంటే వాళ్ళ తుది నిర్ణయం, వాళ్ళ అభిప్రాయానికి మనము ప్రాధాన్యత ఇచ్చాలి. చట్ట ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఈరోజు జరిపినారు. ఎక్కడే కానీ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కాదు కదా. ఊరికి అట్లా గాలి కూడా పొరపాటున కూడా పోలీసులను కాదనే వియ్యలే. మా వార్డు సభ్యుల దగ్గరికి వచ్చినారు. 14 మంది మా వార్డు సభ్యుల్ని పిలుచుకొని పోయినారు. భద్రత కల్పించినారు. ఎన్నికల్లో ఓటు ఇచ్చినారు. ఎన్నికల అధికారి సక్రమంగా ఎన్నికలు నిర్వహించినాడు. తిరిగి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి నా ఇంటి దగ్గర వదిలిపెట్టినారు. అక్కడ మెజార్టీ సభ్యులు ఎవరుంటే వారే గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 మంది ఉండారు, తెలుగుదేశం పార్టీకి 6 మంది ఉండారు. సో 14 మంది ఉండే సంఖ్య గెలుస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అయితే తెలుగుదేశం కూడా. అది పెద్ద గొప్ప సంగతి కాదు. ఇది మెజార్టీ సభ్యుల యొక్క తీర్మానమే గెలుపుకు ప్రాధాన్యత. అది ఒకరోజు మేమవుతాం, ఒకరోజు తెలుగుదేశం పార్టీ అవుతుంది. అసలుకి ఈ రోజులాగానే వాళ్ళ 5 మంది 6 మంది కలిగిన వార్డు సభ్యులు కలిగిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో ఎట్లయితే పోటీలో పాల్గొనలేదో, అది ఫస్ట్ టైమే చేసి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది వరదరాజిరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి. ఈరోజు వాళ్ళు తీసుకునే నిర్ణయం మంచిది. నేను వారిని అభినందిస్తూ ఉన్నా. మన తప్పు చేసినప్పటికీ ఈరోజు తప్పు చేయకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేసినారు. అది ఏ కారణమన్నా కావచ్చు, పోలీసులు సహకరించకపోవచ్చు, అధికారులు సహకరించకపోవచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా
మాకు బలం లేదు కాబట్టి మేము ఎన్నికల్లో పాల్గొనము. వారికి 14 ఉండారు, మాకు 6 ఉండారు. అందువల్ల మేము ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు ఎన్నికలకు కూడా గైరుహాజరు. మంచిదే. దీన్ని మేము వారి బలహీనతగానో, వారి అసమర్థతగానో, వాళ్ళు ఓడిపోయినారనో నేను మాట్లాడదలుచుకోలే. అదేవిధంగా ఉప సర్పంచ్ అనే పదవి చిన్న పదవి. ఈ పదవికి సంబంధించిన ఈ ఎన్నిక ఇంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏమిటి అని చెప్పి ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మరొకరు కానీ అనుకుంటే అది వారి యొక్క వ్యక్తిగతమే పొరపాటే తప్ప నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎన్నికల్లో ఎప్పుడు కూడా చిన్నది పెద్దది అనేది ఉండదు. ఎమ్మెల్యే ఎన్నికలైతే పెద్దవి, సర్పంచ్ ఎన్నికలైతే చిన్నవి అనేది ఉండదు. ఏ ఎన్నికైనా ఒకటే. అంబేద్కర్ గారు చేసిన రచన రాజ్యాంగం ఏమైతే భారతదేశంలో ఉందో దాని ప్రకారం ఈ దేశంలో జరగబడే ఏ ఎన్నికైనా కూడా సమానమే. ఎన్నికే. అంతే తప్ప ఈ ఎన్నిక చిన్నది, ఆ ఎన్నిక పెద్దది అని నేను ఎప్పుడు అనుకోను. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడినటువంటి మా పార్టీ నాయకుడు రాఘవేందర్ రెడ్డి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఎన్నో ఒడిదుడుకుల మధ్య అభ్యర్థిగా నిలబడి విజయాన్ని అందుకునేంత వరకు స్థిరంగా నిలకడగా ఓర్పుతో ఉన్నందుకు రాఘవేందర్ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. For latest updates on India Pakistan, download our TV Live app.